హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ఓ మంచి మాట. ఎప్పుడైనా సరే ఎంత బాధొచ్చినా సరే, మనం ఎప్పుడూ మన ధైర్యాన్ని కోల్పోకూడదు. దాంతో పాటుగా దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని కూడా వదులుకోకూడదు. ఎందుకంటే మన బాధలో నిజాయితీ ఉంటే, ఆ భగవంతుడే మనకు తోడుగా ఉంటాడు. మనం ఎప్పుడు మన ధర్మాన్ని వదలకపోతే దేవుడే మనకి నీడగా, తోడుగా ఆయనే ఉంటాడు. దానికి ఉదాహరణగా కురుక్షేత్ర యుద్ధమే చూడండి. పంచపాండవుల తరపున న్యాయం ఉంది కాబట్టి రథసారథిగా కృష్ణుడే ఉండి రథాన్ని నడుపుతూ ధర్మబోధ చేస్తూ యుద్ధాన్ని నెగ్గిస్తాడు. ధర్మం వైపు 5గురున్నా కృష్ణుడితో కలిపి ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉండి నడిపించారు. అదే అధర్మం వైపు ఎంత పెద్ద పెద్ద మహారథులున్నా, ఎంత ఋషులున్నా అందరూ చనిపోయారు. అలాగే ప్రతి మాటలోని, ప్రతి నడకలోని మన నిజాయితీ ఉంటే దేవుడు మనకెప్పుడు నీడగా, తోడుగానే ఉంటాడు. అది నువ్వు లేనిపోని మాటలు చెప్పుకుని, అబద్ధాలు చెప్పుకుని ఉన్నావనుకో, దేవుడు నీకు తోడుగా ఎప్పుడు ఉండడు. నువ్వెన్ని పూజలు చేసినా సరే అది బూడిదలో పోసిన పన్నీరు లెక్కే. నువ్వు భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మి దేవుడికి నీళ్ళు పెట్టి దండం పెట్టు. అది ఆయనకి పంచభక్ష పరమాన్నాలతో సమానం. దేవుడికి అన్ని రకాలు పెట్టే అక్కర్లేదు. మన మనస్సు అనే పువ్వుని పెట్టి దండం పెట్టుకుంటే ఆయనే మనకి తోడుగా ఉంటాడు. మన మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండాలి. అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి.